ఇక విమర్శల జోలికి పోను, కన్స్ట్రక్టివ్గా చెప్పమన్నారు, కన్స్ట్రక్టివ్గానే చెప్తా సార్. కాకపోతే ఒక విజ్ఞప్తి సార్, మీరు అన్నారు లగచర్లలో ఎందుకు పంచాయతీ. నేను ఒకటే మాట చెప్తా అధ్యక్ష, దానిలో ఏం కాంట్రవర్సీ చెప్తలేను. నేనేమంటున్నా సార్, ఇక్కడ సభ్యులు లేచి లేదా బయట మీరు కానీ ఏం చెప్తున్నారు, బయట మీరు ఫార్మా అంటే విషయం, ఫార్మా అంటే పొల్యూషన్ అని చెప్తారు, అందుకే ఇక్కడ వద్దన్నామని చెప్తారు. మరి అక్కడ వైపు పెడతా అంటారు. వాళ్ళు ఎందుకు ఆహ్వానిస్తారు? మీరు సంజాయించకపోతే, కూర్చోబెట్టకపోతే, మాట్లాడకపోతే, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉందని చెప్పకపోతే, మీకు ఏం కాదు మేము ఉన్నామని చెప్పకపోతే, మీ పక్కనే అవసరమైతే ఆడ మా లీడర్లు ఇల్లు కట్టుకొని ఉంటారని చెప్పకపోతే వాళ్ళు ఆగుతారా? అది జరిగింది. మీరు సంజాయించురు, మేము వద్దంటలేం. ఫార్మా విలేలు పెట్టుండ్రి, పెడతా అన్నారు కదా, పెట్టుండ్రి. అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటారు ఇండియా టుడే కాంక్లేవ్లో, ఎల్ఎన్టీ సిఎఫ్ఓ నేను జైలు ఏమన్నా అని చెప్తారు. ఉంటుందా అధ్యక్ష ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్? కరెక్టా అది? ఇంకోటి అధ్యక్ష, ఫార్మాసిటీ ఎన్ని యూటర్న్లు కొట్టినారు అధ్యక్ష. కోర్టులోనేమో ఉందంటారు, కోర్టు బయటనేమో లేదంటారు. ఒకరోజు ఫార్మాసిటీ అంటారు, ఇంకో రోజు ఫ్యూచర్ సిటీ, తెల్లారి ఏఐ సిటీ, ఇంకో రోజు ఫోర్త్ సిటీ. అంటే గిన్ని యూటర్న్లు ఉంటే నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆంట్ యూ మిస్లీడింగ్ ద కోర్ట్ టుడే? మీరు ఒక్క ఫార్మా ఇండస్ట్రీ కన్నా ఒక ఎకరం అక్కడ కేటాయించినరా? దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మీరు రిప్లైలో చెప్పండి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈరోజు పోటీలు పడి రాయితీలు ఇచ్చి పరిశ్రమలు ఆకర్షించే రికార్డ్ సైడ్